ఇలా పెద్ద పార్కింగ్ కార్ ఎత్తుకోవడానికి ఫస్ట్ మనం ఇక్కడున్నాం, ఇక్కడ నుంచి పైకి ఇవన్నీ మనం కవర్ చేయాలి కదా. హలో అండి, నా పేరు స్వాతి ప్రియ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాపు బొమ్మ బొంబాయి సే. మీ అందరికీ తెలుసు కదండి, మేము ముంబై వచ్చేసామని. సో ఒక వీకెండ్ అనుకున్నాం ఎక్కడికైనా బయటికి వెళ్దామని అనుకుంటూ ఉంటే ఇక ఐకియా పెట్టారు కదా ముంబైలో, అది చూడలేదు కదా, చూద్దాం అనుకున్నాం. హైదరాబాద్లో ఫస్ట్ పెట్టారు కదండి, అప్పుడు నేను హైదరాబాద్లోనే ఉన్నాను కానీ ఎప్పుడూ విజిట్ చేయలేదు. సో ముంబైలో రీసెంట్గానే పెట్టారు, నవీ ముంబైలో ఉంది. ఇది తుర్బే అని ఒక ఏరియా ఉంటుందన్నమాట. దాని స్టేషన్కి దగ్గరలోనే ఐకియా స్టోర్ ఉంటుంది. సో అక్కడికి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు. నాతో పాటు మీరు కూడా ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారా? అయితే నా వీడియోస్ చూడండి, మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఏమైనా బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. సో ఇక్కడైతే మేము వెళ్తూ ఉన్నాము. వచ్చేసామండి ఐకియా స్టోర్కి. బయట నుంచి ఇలా ఉంది కదా, లోపలైతే మనం పార్కింగ్కి కూడా చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది, అంత పెద్దది. ముంబైలో పెడతారని నేను ఎప్పుడూ అనుకోలేదు ఐకియా, ఎందుకంటే ముంబైలో ఇంత పెద్ద ప్లేస్ దొరకడం అనేది చాలా కష్టం. ప్లేస్ కన్స్ట్రెయింట్ చాలా ఉంటుంది. ఈవెన్ మనకు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా ఎక్కువ రేట్ ఉంటుంది. మన వైపులాగా అంత ఈజీగా దొరకవన్నమాట. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎంత దూరం వెళ్తున్నామో లోపల మనం. అండ్ ఎక్కడికక్కడ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు గైడ్ చేస్తూ ఉన్నారు. అంటే రోడ్ మీద కూడా వాళ్ళు ఎండలో అలా గొడుగు పట్టుకొని నించుకుని ఉన్నారు. అండ్ ఇలా ముందుకెళ్తే ఇక్కడ మన డిక్కీ అంతా చెక్ చేస్తారు, ఆ తర్వాత లోపలికి పంపించేస్తారు. అక్కడ పార్కింగ్ కూడా చాలా పెద్దదండి. ఎవరో గూగుల్ రివ్యూలో రాసుంటే నేను చూశాను, మీరు కారు ఎక్కడ పార్క్ చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మిస్ అయితే దాన్ని వెతుక్కోవడానికి అట్లీస్ట్ 3 గంటలు పడుతుంది అని. సో వాళ్ళు చెప్పినట్టు నిజంగానే చాలా పెద్ద పార్కింగ్. నేను అదే అనుకుంటా ఉన్నాను, మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి. సో లెవెల్ పీకి వెళ్తున్నాం మనం పార్కింగ్కి. అండ్ అక్కడ రోజ్ లాగా ఉన్నాయి, ఏదో ఒక లెటర్ ఉంటుంది, ఆ లెటర్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది పార్కింగ్ ఏరియా అన్నమాట. ఎక్కడో గుర్తుపెట్టుకోండి, అట్ట గైడ్ చేస్తున్నాడు. కన్నమ్మా నిద్రపోయావా? లోపలికి వెళ్ళొద్దా మనం? అండ్ లోపల కూడా మనకు సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలాగా స్టిక్కర్స్ వేసినారండి, వాటి మీద నించోవాలి. అండ్ మన ఫోన్ నెంబర్, నేము అన్నీ తీసుకుంటారు వాళ్ళు. లిఫ్ట్ కూడా చాలా పెద్దదండి, ఆ లిఫ్ట్లో కూడా వాళ్ళు స్టిక్కర్స్ వేసినారు, ఇలాగే నించోవాలి సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ. వచ్చేసామండి ఐకియా స్టోర్కి. చాలా పెద్ద స్టోర్ ఇది. సో మనం లెవెల్ 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. చూద్దాం అక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇక్కడైతే కొన్ని చైర్స్, టేబుల్స్ ఉన్నాయన్నమాట. వాటి ప్రైజెస్ కూడా నేను చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ నేను ప్రైజెస్ కరెక్ట్గా క్యాప్చర్ చేయలేకపోయాను, తర్వాత నేను మీకు చూపిస్తాను. ఐకియా చాలా పెద్దది కాబట్టి అక్కడ మనకు మ్యాప్ ఉందండి. ఆ మ్యాప్ మనం తీసుకొని బయలుదేరొచ్చు. ప్రతి చోట మనం ఏ లెవెల్లో ఉన్నాము అంటే P2 వచ్చి పార్కింగ్ అండ్ P1 వచ్చి ఫస్ట్ ఫ్లోర్ లాగా, అండ్ పైకి వెళ్తే ఇంకా ఉంటాయన్నమాట. సో అక్కడ మ్యాప్ని బట్టి మనం వెళ్ళాలి. ఇక్కడైతే పాంప్లెట్స్ కూడా ఉన్నాయి, అవి తీసుకొని మేము ముందుకు వెళ్ళాం.
ఫస్ట్ మనం ఇక్కడ ఉన్నాం, ఇక్కడ నుంచి పైకి వెళ్తే షోరూమ్ ఎంట్రన్స్, లివింగ్ రూము, కిచెన్, బెడ్రూము, చిల్డ్రన్స్ ఐకియా. అరే ఇవన్నీ మనం కవర్ చేయాలి కదా. తొందరగా అయిపోవాలంటే బాగుంది. అట్లే ఉంటాయి కాస్ట్లీ. చూసుకున్నా 20,000 అంటే ఉంటాయి. స్టోరేజ్ కూడా ఉంటుంది. బెడ్ ఇదే. ఐకియా స్వీడన్ కంపెనీ అండి. ఇండియాలో నాకు తెలిసి హైదరాబాద్ అండ్ ముంబైలోనే ఉంది ప్రజెంట్కి. ఇంకెక్కడైనా పెట్టారేమో నాకు ఐడియా లేదు. అండ్ ఇక్కడ మనకు రెడీ టు అసెంబుల్ ఫర్నిచర్ అండ్ హోమ్ అప్లయన్సెస్, కిచెన్ అప్లయన్సెస్ అన్నీ ఉంటాయి. అన్నిటికన్నా తక్కువ కాస్ట్లో ఇక్కడైతే 4 పీసెస్ స్పూన్స్ ఉన్నాయండి, జస్ట్ 19 రూపీస్. అవి తీసుకుందాం అని చెప్పి మేము చూసాం. అండ్ మేము కొంచెం ఫర్నిచర్ కూడా అసలు ఎట్లా ఉంది, ప్రైజెస్ చూద్దామని వచ్చాము. ఇవి ఆర్టిఫిషియల్ కదా. ఇవి చూస్తున్నారు కదా, నాకు చాలా నచ్చాయి. బట్ ఒక్కొక్క పీస్ 593 ఉంది. కొంచెం కాస్ట్లీ అనిపించింది, కానీ చూడడానికి అయితే చాలా బాగున్నాయి. న్యాచురల్గానే అనిపిస్తున్నాయి, ఆర్టిఫిషియల్గా ఏం తెలియట్లేదు. అండ్ ఇటు సైడు కొన్ని గ్లాస్ ఫ్లవర్ వేజెస్ ఉన్నాయి, దాంట్లో ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ ఈచ్ 160 అలా ఉన్నట్టుంది. అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే మనకు ఒక కిచెన్ని ఎలా డిజైన్ చేసుకోవచ్చు, బెడ్రూమ్ ఎలా ఉండొచ్చు అని చెప్పి కొన్ని ఇంప్లిమెంట్ చేసి ఐడియాస్ని అక్కడ పెట్టినారన్నమాట. అవి నాకు చాలా నచ్చాయి, అవన్నీ నేను షూట్ చేశాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ బుజ్జుకాన్ని మోయడం కష్టంగా ఉందని అక్కడ మళ్ళీ మేము శానిటైజర్, స్ప్రే బాటిల్, వైప్స్ తీసుకెళ్ళాం కదా, దాంతో మొత్తం క్లీన్ చేసి ఇట్లా ఓన్లీ బేబీస్ని కూర్చోబెట్టడానికి ట్రాలీస్ ఉన్నాయండి, అవి మేము తీసుకున్నాము. ఒక ట్రాలీ తీసుకొని దాంట్లో బుజ్జుకాన్ని కూర్చోబెట్టి తోసుకుంటా వెళ్ళామన్నమాట హాయిగా. కన్నమ్మలు అండ్ ఇది కంప్లీట్ లుక్ ఆఫ్ వాషింగ్ ఏరియా అండి. అక్కడ మనం ఎలాగా ఏ ఐటమ్స్ పెట్టచ్చు అనేది డిస్ప్లే పెట్టారు. లైక్ చిన్న క్యాబినెట్ ఉంది పైన, అండ్ పక్కన ఒక షెల్ఫ్ పెట్టారు. సో చూడడానికి చాలా బాగా అనిపించింది. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి, లివింగ్ రూమ్, కిచెన్ అండ్ 2 బెడ్రూమ్స్ అలా ఉన్నది. ఇక్కడ మంచిగా సోఫాలు, కుషన్స్, కలర్స్ కూడా మ్యాచ్ అయ్యేలాగా వేశారు. అండ్ లివింగ్ రూమ్లో నుంచి కిచెన్లోకి డైరెక్ట్ వ్యూ ఉంది. కొంచెం ప్లాట్ఫామ్ లాగా కట్టి వదిలేశారు, ఓపెన్ కిచెన్. అండ్ సెంటర్ టేబుల్, ఎదురుగుండా టీవీ, దాని పక్కన మంచి కబోర్డ్, చాలా బాగా అనిపించింది. అండ్ ఒక కార్నర్లో ఇలా సెట్ చేశారు. ఈ వేజ్ మనం అక్కడ చూసాం కదా 593, అదే ఇక్కడ పెడితే మంచి లుక్ వచ్చింది. అండ్ కొంచెం వింటేజ్ లుక్ రావడానికి వీళ్ళు ఓల్డ్ రేడియో ఏదో ఒకటి పెట్టారనమాట. సో చాలా బాగా అనిపించింది. ఆ లివింగ్ రూమ్లోంచి లోపలికి రాగానే ఇట్లా ఒక బెడ్రూమ్ ఉంది. మంచిగా సింగిల్ కాట్ లాగే ఉంది చూడటానికి. పెద్దది బెడ్ ఏం కాదు, బట్ నీట్గా ఉంది. పక్కన సైడ్ టేబుల్స్ ఉన్నాయి. అండ్ వాల్కి వర్టికల్ స్పేస్ని యూటిలైజ్ చేసుకుంటూ కొన్ని షెల్వ్స్ ఉన్నాయి. పక్కన వార్డ్రోబ్ ఉంది. సో చాలా బాగా అనిపించింది, మంచిగా ఉంది. మ్యాట్రస్ కూడా నేను కూర్చున్నాను అక్కడ.
అండ్ ఇలా కిచెన్లోంచి అట్లా బయటికి రాగానే అక్కడ వాష్ బేసిన్ ఉంది అండ్ దాని పక్కనే కిడ్స్ బెడ్రూమ్లా ఉంది. మా హస్బెండ్ చూపిస్తున్నారు కదండి, ఆ టేబుల్ నాకు బాగా నచ్చింది. 13,000 ఉంది అది. అండ్ పైన అంతా కబోర్డ్స్లా వచ్చింది కదా, అది మొత్తం క్యాబినెట్ 53,000 ఉంది. బట్ మనకు తెలియదు కదా అది ఎలాంటి వుడ్ ఏంటి అనేది. అదే అందరూ చెప్పుకుంటా ఉన్నారు అక్కడ కూడా. ఇండియన్స్ వెరీ పర్టికులర్ అబౌట్ వుడ్, అంటే టేక్ వుడ్ ఇలాగ మంచి వుడ్ కావాలనుకుంటారు. బట్ ఫారెన్ కంపెనీస్లో వాళ్ళు ఎలాంటి వుడ్ యూజ్ చేస్తారో తెలియదు. సో ఇటు పక్క క్రిబ్ ఉంది, పక్కన పైన లైట్స్ అంతా బాగా నీట్గా సెట్ చేస్తున్నారు. ఆ బెడ్రూమ్కి పక్కనే వాష్రూమ్ ఉందండి. సో అక్కడ కూడా ప్రైస్ ఇచ్చున్నారు. ఆ సింక్ ఎంత ఉంటుంది పక్కన అంతా కూడా. చిన్న ప్లేస్ అయినా కూడా నీట్గా ఆర్గనైజ్ చేస్తుంది. అక్కడ అరోమా క్యాండిల్స్ పెట్టారు, చిన్న ప్లాన్ పెట్టారు, ఫోటో ఫ్రేమ్ పెట్టారు. అలా చూసాం కదా, ఇది ఇంకొక లివింగ్ రూమ్. చాలా ఉన్నాయండి అలా శాంపిల్స్ అక్కడ, ఒకదాన్ని మించి ఒకటి ఉంది. చాలా బాగా అనిపించింది చూస్తుంటేనే. సో అక్కడ ప్రైస్ అంతా అంటే మొత్తం అంతా కలిపి కూడా మనకి ఎంత అవుతుందని చెప్పేది కూడా అక్కడ ఇచ్చారు. అక్కడ 45,000 ఇచ్చారు కదా. సో మరి ఏ ఐటమ్స్ ఇంక్లూడ్ అవుతాయనేది నాకు తెలియదు. అక్కడ టీవీ యూనిట్ నాకు బాగా నచ్చింది, దాని ప్రైస్ చూడమంటున్నాను నేను. నెక్స్ట్ సెక్షన్ అంతా కూడా ఇలాగా మనకు షెల్ఫ్స్, ర్యాక్స్ ఉన్నాయండి. మినిమం 1000 నుంచి అట్లా స్టార్ట్ అయి ఉన్నాయి.
చూస్తుంటే వస్తూనే ఉందండి. 22 స్టోర్స్ ఉన్నాయి. మేము 1 to 6 కవర్ చేసే లోపల 2 hours అయింది. జస్ట్ మేమంతా చూసుకుంటే వెళ్ళాము. ఒకటేమిటి బుక్ షెల్ఫ్స్, టీవీ యూనిట్స్, కార్నర్ షెల్ఫ్స్, కిచెన్స్, ఇంకా ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. ఇక్కడ కిచెన్ సెక్షన్లో అయితే నేను రానేలేదు, అన్నీ చూసుకుంటా ఉన్నాను. చాలా బాగున్నాయి అవి కూడా. సో ఇక్కడ ఇందాక లివింగ్ రూమ్ చూసాం కదా, అట్లనే ఇక్కడ కొన్ని లివింగ్ రూమ్ కమ్ కిచెన్ ఉండేవి కొన్ని డిస్ప్లేలో పెట్టున్నారు. సో అవి కూడా నేను షూట్ చేశాను. ఈ వైట్ కలర్ డైనింగ్ టేబుల్ బాగుందండి. సో అందుకని ప్రైస్ కూడా చెక్ చేద్దామని చెప్పి చూసాము. దాని ప్రైస్ వచ్చి 22,990 ఉంది. ఈ 3,47,000 అంటున్నాను ఈ కిచెన్ మొత్తము. పెట్టి చూడండి. ఇక్కడ నుంచి అంతా కిడ్ సెక్షన్ అండి. ఇది కూడా బాగున్నాయి, చాలా రూమ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. మంచిగా చిన్న చిన్న టేబుల్స్, చిన్న చిన్న కుర్చీలు ఉన్నాయి అక్కడ. అవి కూడా భలే ముద్దుగా అనిపించాయి నాకు. పిల్లలు అంటే ఊహ తెలిసిన పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడ. మా వాడు ఊరికే చూస్తూ ఉన్నాడు అనమాట. కొంచెం ఆడుకునే పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో అదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ నేను మొత్తం అయితే ఈ వీడియోలో కవర్ చేయలేదండి, ఎందుకంటే అట్లీస్ట్ 5-6 hours ఈజీగా పడుతుంది ఐకియా మొత్తం కవర్ చేయడానికి. మెయిన్వి కవర్ చేశాము. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మిగతావి కూడా చూద్దామని అనుకున్నాను. మళ్ళీ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.